అది కూడా ముఖ్యమైన వ్యక్తులు. ఇప్పుడు వై నాట్ 175 అన్నాడు జగన్, వై ఈవెన్ 160 అన్నారు ప్రజలు, 151 అన్నారు ప్రజలు. ఇప్పుడు వై 11 ఫర్ జగన్ అంటున్నారు మంత్రి గారు. సరే, ఇప్పుడు మన ఆకాంక్షలు బట్టి లేదా రాజకీయ పార్టీలు వాటి నాయకులు ఎప్పుడు అన్నీ తమకే కావాలి, ఇంకెవరికి సున్నా అయిపోవాలని కోరుకుంటారు. అది జగన్ విషయంలో జరగలేదు, అది తెలుగుదేశం విషయంలో కూడా జరగదు. ఇది ఏం జరుగుతుంది అన్నది మీరు ఏ మేరకు కలిసి ఉంటారని. ఇక్కడ కనెక్షన్ ఏమంటే నారా లోకేష్ బీజేపీతో పూర్తి సంబంధాలు కలిగి బాగా దగ్గర అవుతున్న నడుపుతున్న వ్యక్తి ఎవరన్నా ఉంటే నారా లోకేష్, మోర్ దాన్ చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నిజంగా సనాతనంలో కూడా వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారేమో అనిపిస్తుంది. నిన్న లోకేష్ బీహార్ ఎన్నికల్లో అక్కడికి వెళ్ళి హిందీలో కూడా మాట్లాడారు. వెంటనే లోకేష్ అభిమానులందరూ ఇంకా జాతీయ నాయకత్వంలో మొదటి అడుగు అని వాళ్ళందరూ, సరే సహజంగా ఏ పార్టీ నాయకులకు వాళ్ళకి అది ఉంటుంది, కానీ బట్ బీజేపీతో కలిసి ఉండటమే కీలకమని లోకేష్ భావిస్తున్నట్టుగా మటుకు స్పష్టమవుతుంది. అంతవరకు తెలుగుదేశం పార్టీ కూడా 2 సార్లు కమ్యూనిస్టులతో కలిసి 2 సార్లు బీజేపీతో కలిసి కదా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి మధ్యలో అన్నది కూడా భవిష్యత్తు చెప్పాలి. బట్ జగన్కు సాలిడ్ ఓటింగ్ ఉంది, దాన్ని తక్కువ అంచనా వేయకండి అని మస్తాన్ లాంటి వాళ్ళు ఇక్కడ చెప్తున్న ఒక అంశం. ఇది మనం మాట్లాడుకోవడం తక్కువ, కానీ వర్మ మెట్లు దిగి బయటకు వెళ్తే వెంటనే ఈసారి ఏమవుతుంది ఎన్నికలంటే రాజకీయాలంటే ఎన్నికలే అని జనం భావిస్తున్నారు. కాబట్టి ఎన్నికలైన 4 రోజుల నుంచి మళ్ళీ వచ్చేసారెవరు మనం అనుకోవడం కదా. చంద్రబాబు నాయుడు కూడా వైకుంఠపాలి వద్దు అంటే ఆయనకు కూడా ఏదో ఒక మూలన సందేహం ఉంది, వైకుంఠపాలి చేస్తారేమో. ఎందుకంటే ఆయన ఎప్పుడు రెండోసారి గెలవాల, ఆ సమస్య కూడా ఉంది ఇక్కడ. బట్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ సార్. తెలంగాణ